శివాయ గురవే నమః. జ్ఞానక్షమిడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. దశమహావిద్యలలో ఒకటైనటువంటి చిన్నమస్తా దేవికి సంబంధించినటువంటి ఒక వశీకరణ ప్రక్రియ ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇది దేనికోసమో, చిన్నమస్తా దేవి ఎందుకు అని అంటే కనుక, చిన్నమస్తా దేవి అహంకార భావాలని, ఈగోలని, మధ్య ప్రేమ అనేటువంటిది ఉన్నప్పుడు ఆ ప్రేమ అనేటువంటిది తెగిపోవటానికి కారణమయ్యినటువంటి ఆ యొక్క పరిస్థితులు, ఆ యొక్క విషయాలు అవి ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కూడా తొలగించి హతమార్చటంలోని ఈవిడ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించగలరు అనమాట. కాబట్టి ఇప్పుడు మీకు మీ యొక్క భాగస్వామికి, లేకపోతే మీ యొక్క ప్రేమికుడు అవ్వచ్చు, ప్రియురాలు అవ్వచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, మీ మధ్యన ఉండేటువంటి ప్రేమ బంధం అనేటువంటిది ఇప్పుడు తెగిపోయిందంటే కారణాలు దేని వల్ల ఉంటాయి? మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఉంటాయి. ఆ మిస్అండర్స్టాండింగ్స్ ని ఈవిడ హతమారుస్తారు. లేకపోతే మనస్పర్ధలు, కోపాలు, అటువంటి ఈగోలు, ఆ యొక్క కోపాలని ఈవిడ అంతం చేస్తారు. మూడవ వ్యక్తులు ఎవరైనా కూడా చెప్పుడు మాటలు విన్నటువంటి వల్ల దాని వలన ఆవిడ యొక్క మనసులో, లేకపోతే అతని యొక్క మనసులో ఏదైతే మీ పట్ల తప్పుడు అభిప్రాయం అనేటువంటిది ఏర్పడిపోయి ఉందో, ఇంకా మీరు వద్దు అని చెప్పి అనుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా అంతము చేసి మళ్ళీ కూడా ప్రేమ అనేటువంటిది పూర్వం ఉండేటువంటి విధంగా ఈవిడ మీ యొక్క దరికి చేరుస్తారనమాట. కాబట్టి దీనికి ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి? ఏదైనా సరే ఒక మంగళవారం నాడు కానీ, లేదు అని అంటే ఏదైనా సరే ఒక శనివారం నాడు కానీ మీరు ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చెయ్యొచ్చు. ఆ యొక్క సమయంలో మరి ఏం చెయ్యాలి అని అంటే కనుక, రాత్రి 9 దాటిన తర్వాత ఈ యొక్క ప్రక్రియ చెయ్యాలి. 9 దాటిన తర్వాత మీరు శుభ్రంగా స్నానం చేసి మీ యొక్క పూజా మందిరంలో, లేకపోతే ఏకాంతంగా ఉండేటువంటి గదిలోకి చక్కగా వెళ్ళి కూర్చోండి. ఒక నలుపు రంగు గుడ్డ, లేకపోతే ఒక జాకెట్ పీస్ కావచ్చు, ఒక క్లాత్, ఒక గుడ్డ కావచ్చు, ఏదైనా నలుపు రంగు గుడ్డ అనేటువంటిది ఏర్పరచుకోండి. ఏర్పరచుకున్న తర్వాత ఇప్పుడు నువ్వుల నూనెతో ఒక దీపం అనేటువంటిది వెలిగించి పెట్టుకోవాలి. ఈ విధంగా దీపం అనేటువంటిది పెట్టుకున్న తర్వాత ఒక నలుపు రంగు గుడ్డ పెట్టుకున్నారు కదా, ఇప్పుడు మీ యొక్క అరచెయ్యంతో ఉండేటువంటి సైజు ఒక కాగితము, తెల్లటి కాగితం తీసుకుని ఒక రెడ్ పెన్నుతో మొట్టమొదట మీ యొక్క పేరు రాయండి. ఆ యొక్క పేరు కిందన మీ యొక్క భాగస్వామి యొక్క పేరు అనేటువంటిది రాయండి. అంటే లవర్ కావచ్చు, లేకపోతే పార్ట్నర్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ యొక్క పేరు రాయండి. ఈ విధంగా రాసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క కాగితాన్ని ఆ యొక్క నలుపు రంగు యొక్క గుడ్డ వస్త్రం మీదన పెట్టండి. పెట్టిన తర్వాత దాని మీద ఒక మందార పువ్వు, లేదు అని అంటే ఎర్రటి గులాబీ, 2 రకాల పుష్పాలు తెచ్చుకొని పెడతానన్నా కూడా పెట్టవచ్చు. ఈ విధంగా పెట్టండి. పెట్టిన తర్వాత ఆ యొక్క కాగితం మీద ఈ యొక్క పువ్వులు పెట్టారు కదా, ఎరుపు రంగు పువ్వులే పెట్టాలి, మందారం కానీ ఎర్రటి గులాబీ కానీ. ఈ విధంగా పెట్టిన తర్వాత ఒక చిటికెడు పసుపు, కుంకుమ జల్లండి ఆ యొక్క పుష్పాల మీద. ఇప్పుడు వీటి పక్కన ఒక 2 లవంగాలు పెట్టాలి. 2 లవంగాలు పెట్టి, ఇప్పుడు గులాబీ పువ్వు యొక్క కాడకి ముళ్ళు అనేటువంటిది ఉంటుంది కదా, ఆ విధంగా ముళ్ళు ఉన్నటువంటి గులాబీ పువ్వు యొక్క కాడ కూడా పెట్టాలి. అంటే పువ్వుతో ఉన్నా పర్వాలే, పువ్వు లేకుండా కేవలం ఆ యొక్క కాడతో ఉన్నటువంటి ఆ యొక్క ముళ్ళు కూడా మీరు ఆ యొక్క లవంగం పక్కన పెట్టాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు 2 చేతులు కూడా చక్కగా జోడించి నమస్కారం చేసుకుని ఆ యొక్క చిన్నమస్తాదేవిని మనస్సులో తలుచుకుని, తల్లి మా మధ్యన ఏర్పడినటువంటి ఈ యొక్క దూరము, మా మధ్యన ఏర్పడినటువంటి ఈ యొక్క మనస్పర్ధలు, మా మధ్యన ఏర్పడినటువంటి ఈ యొక్క గొడవలు, లేకపోతే మా మధ్యన దూరానికి కారణమయ్యినటువంటి ఈ యొక్క పరిస్థితులు, ఇవన్నీ కూడా అంతం చేసి తొలగించు తల్లి. మళ్ళీ కూడా ఆ యొక్క మనిషిని నా దగ్గరికి చేరువుగా చెయ్యు అని చెప్పి నమస్కారం చేసుకుని, ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ యొక్క మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చెయ్యాలి. జపం చేయటం కోసం రుద్రాక్షమాల వాడుకోవచ్చు, స్ఫటికమాల వాడుకోవచ్చు, ఏదీ లేదన్నప్పుడు వేళ్లతో లెక్క పెట్టుకోవచ్చు. ఏదో ఒక విధంగా 108 సార్లు జపం చేయటం అనేటువంటిది ముఖ్యము. అయితే మంత్రం అనేటువంటిది తెలియజేస్తున్నాను, వినండి. ఓం శ్రీం హ్రీం క్లీం ఏం చిన్నమస్తికాయై హ్రీం ఫట్ స్వాహ. మళ్ళీ చెప్తున్నాను, ఓం శ్రీం హ్రీం క్లీం ఏం చిన్నమస్తికాయై హ్రీం ఫట్ స్వాహ. ఇది ఆ యొక్క మంత్రము. మంత్రము చెప్పుతున్నప్పుడు
ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరి కోసమైతే మీరు చేస్తున్నారో వాళ్ళని తలుచుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండండి. కళ్ళు మూసుకొని భక్తి శ్రద్ధలతో మంత్రజపం చేస్తున్నంతసేపు కూడా మీరు ఆ యొక్క వ్యక్తి గురించి ఆలోచించాలి, ఆ యొక్క వ్యక్తిని తలుచుకోవాలి, ఆ యొక్క వ్యక్తి యొక్క ముఖాన్ని ఊహించుకుంటూ ఉండాలి. మధ్యలో ఒకవేళ మీరు మర్చిపోతున్నారనుకోండి, మంత్రజపం మీదనే ధ్యాస అనేటువంటిది వెళ్తుంది, మర్చిపోతున్నారనుకోండి, ఏమీ ఇబ్బంది లేదు, ఏమీ నష్టం లేదు. మీకు గుర్తొస్తున్నంత వరకు, గుర్తొచ్చిన ప్రతిసారి కూడా ఆ యొక్క మనిషిని అయితే తలుచుకొని ఊహించుకోండి, సరిపోతుంది. అర్థమైంది కదా? ఈ విధంగా మంత్రజపం 108 సార్లు పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు ఏం చెయ్యాలి? మళ్ళీ కూడా చిన్నమస్తికాదేవిని చక్కగా నమస్కారం చేసుకుని ఇదే విధమైనటువంటి కోరికను మీరు కోరుకోండి. ఆ పలానా యొక్క వ్యక్తి, పలానా యొక్క పేరు తల్లి, మా మధ్యన ఉండేటువంటి యొక్క దూరాలు, ఈ యొక్క ఈగోలు, అహంకారాలు, లేకపోతే మూడో వ్యక్తులు చెప్పినటువంటి మాటలు విని వాళ్ళ యొక్క మనసు బుద్ధి మారిపోతే అటువంటి ఆలోచనలు, పరిస్థితులన్నీ కూడా అంతం చేసి, తొలగించి, దూరం చేసి మళ్ళీ నాకు ఆ యొక్క వ్యక్తిని దరిచేరేటట్టుగా చూడు అని చెప్పి నమస్కారం చేసుకుని, ఇప్పుడు ఈ యొక్క నలుపు రంగు యొక్క గుడ్డ, దాని మీదలో ఉన్నటువంటి కాగితము, పుష్పాలు, ఈ యొక్క గులాబీ పువ్వు యొక్క ముళ్ళు, అలాగే లవంగాలు ఇవన్నీ కూడా ఉంటాయి. జాగ్రత్తగా నలుపు గుడ్డతో పాటుగా దాన్ని మడత పెట్టేసేయండి. ఒక ఎరుపు రంగు యొక్క తాడు అనేటువంటిది వాడి దాన్ని చుట్ట పెట్టేసేయాలి. ఒక బ్లాక్ కలర్ క్లాత్, నలుపు రంగు గుడ్డలో మీరు పూజ చేసినటువంటి యొక్క ప్రక్రియ అంతా కూడా జాగ్రత్తగా ఏది కూడా పడిపోకుండా, జారిపోకుండా, ఒలిగిపోకుండా ఈ విధంగా దాన్ని మడిచి పెట్టేసి అన్ని విధాలుగా ఎరుపు రంగు యొక్క తాడు అనేటువంటిది వాడి దాన్ని శుభ్రంగా చుట్ట పెట్టేసి కట్టేయాలన్నమాట. ఎరుపు రంగు యొక్క తాడు అనేటువంటిది వాడి ఇప్పుడు అలా కట్టేసినటువంటి ఆ యొక్క మిశ్రమాన్ని ఏం చెయ్యాలి? ఆ యొక్క పదార్థాన్ని ఒక 5 రాత్రుల వరకు కూడా మీరు రోజు కూడా పడుకుంటున్నటువంటి ప్రదేశంలో, పడుకున్నటువంటి స్థానంలో, బెడ్రూమ్ లో దాన్ని జాగ్రత్తగా భద్రపరిచి అట్టే పెట్టి ఉంచాలి. ఎవరు కూడా చూడకుండా, ఎవరు దాన్ని ముట్టుకోకుండా. వీలైతే గనక ఆ యొక్క రాత్రి సమయాలలో మీరు పడుకునేటువంటి మీ యొక్క దిండి కిందనే పెట్టేసి ఉంచండి. వరుసగా 5 రాత్రులు కూడా దాన్ని తీయకుండా అక్కడే పెట్టి ఉంచండి. లేకపోతే బెడ్రూమ్లోని ఎక్కడైనా సరే ముట్టుకోకుండా, తీరు ఇంకెవరో కూడా మీరు తప్ప అనబడేటువంటి ప్రదేశంలో పెట్టించండి. 5 రాత్రులు గడిచిపోయిన తర్వాత ఏం చేయాలి? మరుసటి రోజు దాన్ని పట్టుకుని చిన్నమస్తాదేవిని మళ్ళీ అదే విధంగా నేను ఏదైతే ముందుగా చెప్పానో అదే విధంగా మీరు ప్రార్థన చేసి అమ్మవారిని వేడుకుని నమస్కారం చేసుకుని, దీనికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ విధంగా చేసిన తర్వాత ప్రవహిస్తున్నటువంటి నదిలో గాని, సముద్రంలో గాని మీరు పారవేయాలి. లేదు అని అంటే కనుక దాన్ని కాల్చి వేసేయచ్చు. ఏదైనా కూడా మంటల్లో, పొయ్యి మీదన కాల్చేయవచ్చు, లేకపోతే అగ్గిపుల్లతో ఏదన్నా కూడా మంట పెట్టి కాల్చేసేయవచ్చు, లేకపోతే కట్టెల పొయ్యి ఏదన్నా కూడా ఏర్పరచుకుని కట్టెల ద్వారా ఆ యొక్క మంటల్లోనైనా కూడా వెయ్యొచ్చు. దాన్ని కాల్చేసేయచ్చు అనమాట. ఒకవేళ నీళ్ళలో గడిపేటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు ఆ విధంగా అది కాలుతున్నంతసేపు కూడా, లేకపోతే ఈ విధంగా నీళ్ళు వేసినాక కూడా మళ్ళీ చిన్నమస్తాదేవిని ఇదే విధంగా మీరు ప్రార్థన చెయ్యండి. అమ్మవారి అనుగ్రహం వలన మీ మధ్యన ప్రేమ అనేటువంటిది కోల్పోవడానికి, దూరం పెరగడానికి ఏదైతే కారణమయ్యిందో, ఏ పరిస్థితులు అయితే కారణమయ్యాయో ఆ పరిస్థితులు అనేటువంటివి అంతమైపోయి, దూరం అయిపోయి, తొలగిపోతాయి. ఆ యొక్క పరిస్థితులు, ఆ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో, ఎదుటి వాళ్ళ యొక్క ఆలోచనలు మారటానికి, వాళ్ళ యొక్క బుద్ధులు మారటానికి కూడా ఏవైతే కారణాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. వాళ్ళ యొక్క మనసుల్లో, వాళ్ళ యొక్క బుద్ధిలో కలిగినటువంటి ఆలోచనలు, మీ పట్ల ఉండేటువంటి ద్వేషము, అటువంటివి కూడా తొలగిపోయి అంతమైపోతాయి. మునుపట్లాగా మళ్ళీ కూడా ప్రేమ అనేటువంటిది చిగురించి మీరు ఒకటవుతారు ఆ చిన్నమస్తాదేవి యొక్క అనుగ్రహం వలన. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు. ఇటువంటి సమస్యలు, ఇబ్బందుల కొరకు పాశుపత తంత్రాలు అనబడేటువంటివి మేము నిర్వహిస్తూ ఉంటాం. మా ద్వారా ఈ యొక్క పాశుపత తంత్ర ప్రక్రియల ద్వారా ఇవి చేయించుకోవాలి అని అనుకుంటే గనక ఇప్పుడే మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నంబర్కి వాట్సాప్లో మీరు సంప్రదించవచ్చు.